కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, ఎంత మంచి దేవుడవు నాయనా. ప్రతి దినం ఈ విధంగా మమ్మలను సమావేశపరిచి మమ్మలను పోషిస్తూ మాతో మాట్లాడుతూ మమ్మలను హెచ్చరిక చేస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తూ మాకు సహాయం చేస్తున్నందుకై నీకు మనపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము భరించేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో జన్మించటానికి ముందు, ఆయన ఈ లోకానికి రావటానికి ముందే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి జన్మను గూర్చి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని గూర్చి తెలియచేశాడు. గనుక ఈ సందర్భంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. షూర్లీ he has borne our griefs and carried our sorrows, yet we esteemed him stricken, smitten by God and afflicted. భరించేవాడు మన దేవుడు, మన ప్రభువు. ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంటే భరించేవాడిగా ఉన్నాడు. ఆయన మన వ్యసనములను, మన బాధలను, మన ఇబ్బందులను, మన సమస్యలను ఆయన భరించేవాడిగా ఉన్నాడు. వ్యసనములను భరించేవాడు. హీ బోర్ అవర్ గ్రీవ్స్. మన యొక్క వ్యసనములను వహించిన వాడిగా, మన వ్యసనములను, మన బాధలను భరించిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకున్న రకరకాలైన వివిధ రకాలైన బాధలను, వేదనలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన భరించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక ఆయన ఏ విధంగా మన జీవితంలో భరించేవాడిగా ఉన్నాడు. యెషయా 53:11లో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులనుగా చేయును. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో 22-23 వచనాల్లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మన బాధలను తీసివేయడానికి ఆయన కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకోవాలనే ఉద్దేశంతో మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటున ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు చేసి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మానవుల పాపములను భరించుటకు, మానవుల వ్యసనములను భరించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన వ్యసనములను భరించాడు. ఇక రెండో విషయానికి వస్తే మన దేవుడు మన రోగములను భరించాడు. పరిశుద్ధ గ్రంథములో మనకు దేవుడు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే యెషయా గ్రంథం 53:4లో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనను అతనిని ఎంచితిమి. In fact, it was our diseases
He bore our pains, from which he suffered, yet we regarded him as punished, stricken and afflicted by God. Complete Jewish Bible లో ఇప్పుడు నేను చదివినటువంటి మాటలు ఉన్నాయి. It was our diseases he bore. మన యొక్క రోగములను ఆయన భరించాడు, మన రోగములను భరించాడు, మన బాధలను భరించాడు అని ఇప్పుడు చెప్పాను. మన రోగములను భరించాడు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే మనము రోగులుగా ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు. మన రోగములను భరించి తన యొక్క శిలువ మరణము ద్వారా మన రోగములన్నిటి నుండి మనకు విముక్తి కలుగు చేశాడు. ఈ మాట కొంచెం అర్థం చేసుకుందాం. ఇక్కడ మానవుడు ఎందువల్ల రోగి అయ్యాడు? ఈ రోగములు మానవుడి మీదకి రావడానికి గల కారణం ఏంటి? రోగాలు అసలు మనిషికి ఎందుకు వస్తాయి? ఒకటి, స్వాభావికంగా వాతావరణంలో కలుగుతున్న మార్పులను బట్టి మనుషులు కొన్ని రకాలైన జబ్బులు పడుతూ ఉంటారు. ఇక రెండవది, సాతానే మానవుడి మీద దాడి చేసి మానవుడికి రకరకాలైనటువంటి నొప్పులు, బాధలు, జబ్బులు కలిగిస్తాడు. ఎన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నా, పరీక్షలు చేయించుకుని రిపోర్ట్స్ అన్ని చూస్తే నీకేమీ లేదు, నార్మల్ అంటారు. కానీ మనకు బాధ మాత్రం పోదు. ఇది దుష్టుడైన సాతాను ద్వారా వచ్చేటటువంటి శోధన ద్వారా, వాడి దాడి ద్వారా మన మీదకి వచ్చే జబ్బులు అవి. ఇక మూడవది, దేవుడే మనల్ని సరిచేయడం కోసం పంపించేటటువంటి జబ్బులు. అంటే గాడ్ అలౌస్ సర్టన్ డిసీజెస్ టు కమ్. వాటిని మన మీదకి రావటం కోసం దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు అవి మనల్ని చంపటం కోసం వచ్చేవి కావు, కానీ మన జీవితాన్ని సరిచేయటం కోసం వచ్చేవి. మనం ప్రార్థన చేయటం విషయంలో కావచ్చు, వాక్యం దగ్గరికి రావటం విషయంలో కావచ్చు, లేదా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి తప్పులను సరిచేసుకోవడం కోసం కొన్నిసార్లు మనకి దేవుడే కొన్ని విధాలైనటువంటి అనారోగ్య పరిస్థితులను అనుమతిస్తాడు. అలా అనుమతించిన దేవుడు మన వాటితో చనిపోవాలని ఆయన ఉద్దేశం కాదు. మనం ఆయన వైపు తిరిగి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి దేవునితో గడుపుతూ ఉన్న కొద్దిగా మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా నయమైపోయి, అయ్యో ఇలాగుండేది కదా ఈ బలహీనత, ఇదంతా ఏమైపోయింది అని మనం ఆశ్చర్యపడేటట్టుగా మనం బాగైపోతూ ఉంటాం. మరి సాతాను మన మీదకి దాడి చేసినటువంటిది, పంపించినటువంటి సాతాను దాడి వల్ల వచ్చినవి ఎలా పోతాయి అని అంటే, మనము దేవునికి లోబట్టం వల్ల, సాతాను ఎదిరించటం వల్ల మనమందరం కూడా సాతాను మన మీద దాడి చేసి పంపించిన బలహీనతలను పోగొట్టుకోగలుగుతాం. స్వాభావికంగా కొన్ని జబ్బులు వస్తాయి. రెండవది, అపవాది ద్వారా కొన్ని వస్తున్నాయి. ఇక మూడవది, దేవుడే అనుమతిస్తే కొన్ని వస్తున్నాయి. ఇక నాలుగవది, మానవ అవివేకము వల్ల, అవిధేయత వల్ల, అవివేకం వల్ల, తెలివి తక్కువ వల్ల, అంటే మానవుడికి తెలివి లేని కారణం చేత కొన్ని జబ్బులు మీదకు వస్తాయి. ఇది స్వయంకృత అపరాధం అని అంటారు. మనం చేసుకున్న తప్పులు మనల్ని పట్టి పీడిస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనకు అంటూ ఒక నియమము, నిబంధన, ఒక కట్టు, క్రమం ఇవన్నీ లేకుండా ఒకవేళ మనం ఇష్టానుసారంగా ఈ దేహమును ఉపయోగించినట్లయితే, దాంట్లో ఏది పడితే అది వేసేసినట్లయితే మనంతరకు మనమే జబ్బులు తెచ్చుకుంటాం. ఇప్పుడు మనంతరకు మనం తెచ్చుకుని మనమేమంటామంటే, దేవుడు చూడు నన్ను ఎలా చేశాడు, దేవుడు నన్ను ఎలా చేశాడు చూడండి, నాకున్న ఈ బాధలు చూడు, నాకున్న ఈ కష్టాలు చూడు, అసలు దేవుడు ఎంత ప్రార్థన చేస్తున్నానమ్మా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాకేం కాదే అని చెప్పేసి అని కొంతమంది ఇలా దీర్ఘాలు తీసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అయితే దేవుని బిడ్డలారా, స్వయంకృత అపరాధం వల్ల వచ్చేటటువంటి బలహీనత ఇది. అంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటే అవి తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఆందోళనలకు గురైపోయి దేవుడు స్థానంలో మనం నిలబడి
దేవుడు స్థానంలో నేను నిలబట్టవేంటి పాస్టర్ గారు అంటే, దేవుడు బాగు చేయాల్సింది ఎవరు? మరి ఒకవేళ మీ పాప బలహీనంగా ఉందనుకుందాం, అనారోగ్యంగా ఉందనుకున్నాం, ఆ పాపను బాగు చేసేది ఎవరు? మరి ఆమె బాగులేదని మీరు బాగు లేకుండా అయిపోతే అంటే మీ అందరికి మీరే ఏం చేస్తున్నారు? ఆ బలహీనతను అనుమతిస్తున్నారు కదా. అంటే తెలివి లేక అంటే కొంతమందికి తెలివి ఎక్కువైపోయి ఇలాగ అనుమతిస్తారు, కొంతమంది తెలివి లేక అనుమతిస్తారు. కొన్నిసార్లు దేవుని మీద ఇప్పుడు నేను ఉన్నాను దేవుని సేవ బలంగా జరగాలని ప్రార్థన చేస్తున్నాను. నేను చేయాల్సిన పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన చేయాల్సిన పనులు ఆయన టైంలో ఆయన చేస్తాడు. కానీ ఆయన ఇప్పుడే చేయాలి అని నేను అడగట్లేదు. ఆయన ప్రభువా నీ సమయంలో నువ్వు చెయ్యి అని అడుగుతున్నాను నేను. ఆయన టైంలో ఆయన చేస్తాడు. మీరు ఏదో ప్రార్థన చేశారు కదా, ఏదో ఇవ్వలేదే అని చెప్పేసి ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన చేసే పనులు ఆయన టైంలో చేస్తాడు. ఇవన్నీ మనసులోకి తీసుకుని తీవ్రంగా ఆలోచన చేసి అనారోగ్యానికి గురవ్వకుండా, మన బీపీని మనం ఎక్కువ చేసుకోకుండా, మనం టెన్షన్ పడకుండా, మన ఒత్తిడికి గురి కాకుండా మనమందరం కూడా ఏం చేయాలంటే నిదానంగా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుని కూడా ఆలోచించేయండి, నిజంగా నాకున్నటువంటి బలహీనత ఎందుకు వచ్చిందంటే నేను చేసుకున్నందుకు వచ్చిందా, సాతాను పంపిస్తే వచ్చిందా, లేకపోతే దేవుడే అనుమతిస్తే వచ్చిందా, లేకపోతే ఈ యొక్క సీజన్ చేంజ్ అయింది కాబట్టి వచ్చిందా అనేటటువంటిది అర్థమైతే ఏం ప్రార్థన చేయాలో నీకు తెలిసిపోద్ది. హల్లెలూయా. ఒకవేళ నా అవిధేయత ద్వారా వచ్చిందంటే సరైపోయి చక్కబడిపోతే కొన్ని రోజులు అన్నీ సరి అయిపోతాయి. హల్లెలూయా. అలాగే ఒకవేళ సీజనల్కి వచ్చిందనుకో, సీజన్ మార్గానే అది పోద్ది, నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. సాతాను ద్వారా నీ మీదకి వచ్చిందనుకో, అది యేసయ్యకి బాగా దగ్గరై ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో గడపడం ద్వారా ఆయనకు లోబడితే చాలు, లోబడి దుష్టుని ఎదిరిస్తే చాలు, అది వెళ్ళిపోతుంది. ఇక 4వ విషయం ఏంటంటే, నా ప్రియమైన వారులారా, దేవుడే ఒకవేళ అనుమతించాడు అంటే అది దేవుడే తీసేయాలి. ఒకవేళ దేవుడు తీసేయకపోతే అది ఎవరో తీసేయలేరు. నువ్వు ఎన్ని టెస్టులైనా చేయించు, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టు, నీ వల్ల కాదు. కాబట్టి చాలామంది కావాలని ఎండిపోతూ ఉంటారు, కావాలని మాడిపోతూ ఉంటారు, కావాలని ఏం చేస్తారంటే కృషించిపోతూ ఉంటారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహము దేవుని ఆలయం, దీంతో మనం ఏమి చేసినా జాగ్రత్తగా చేయాలి. ఇది దేవుని ఆలయం, దీనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి దీన్ని ఏమి తిన్నా, ఏమి చేసినా, ఏదైనా దైవికమైన విధానంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మన దేహము ఆరోగ్యంగా ఉంటుంది, మన దేహము బాగుంటుంది. యేసయ్య ఎలాంటి సమస్యల నుంచి రోగములు వచ్చినా వాటన్నిటి కొరకు సిలువలో మన కొరకు ఆయన వేలాడి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఆయన మన బాధలను, మన వ్యసనములను భరించేవాడు, మన యొక్క రోగములను భరించే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 8:17లో ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. మాట వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, అలాగే రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏర్పరచబడినది నెరవేరెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వ్యసనములను వహించిన వాడు, మన రోగములను భరించినవాడు. ఇక 3వది యెషయా గ్రంథం 53:4లో పాపములను భరించేవాడు. పాపములను భరించేవాడు ఎవరండి? పాపాలను భరించేది ఎవరైనా అని చెప్పేసానంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగా మీరు చెప్పగలుగుతున్నారు అంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను
ఆయనను చూడగానే ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకనే ఏషియా 53:4 కూడా నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. గనుక ఈ సమయంలో మన రోగములను భరించి, మన వ్యసనములను వహించి, మన పాపములను భరించిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనములో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగించబడ్డాడు. తన కొరకు పాపముల నుంచి విముక్తి పొంది ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, రక్షణ నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం కనిపెట్టుకుని ఉంటారో, పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. పాపములను తీసివేయటం కొరకై మొదటిసారి పాప శరీరాకారములో ఈ లోకానికి వచ్చాడు. అలాగే పాప శరీరాకారములోకి వచ్చి మనందరి కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు పాపములను భరించి అప్పగించుకున్నాడు. కాబట్టి నీవు అప్పగించుకున్నావు నాయనా, నాకు రక్షణ ఇచ్చావు, నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రమైన. ఆయన కొరకు కనిపెడుతూ ఉండే వాళ్ళ కొరకు రెండోసారి రాబోతున్నాడు. ఆ రెండోసారి వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తాడంటే పాపుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు వస్తాడు. ఎలాగా పరిశుద్ధులయ్యారు వీళ్ళు? రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులయ్యారు. హల్లెలూయా. ఏ రక్తము ద్వారా అనగా కలవరి సిలువలో యేసు కార్చిన రక్తము ద్వారా మనం అందరం పరిశుద్ధులమయ్యాము. మనం ఆయన కొరకు కనిపెడుతూ ఉంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో, మనము పాపముల నిమిత్తము చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపుల కొరకు యేసయ్య అర్పించబడ్డాడు, పాపములను భరించాడు. భరించిన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే నీతిని మనం పొందుకోవాలి అని అంటే మనందరం కూడా పాపముల విషయంలో చచ్చిపోవాలి. అందరూ కూడా పాపముల విషయంలో ఏమవ్వాలి? పాపముల విషయంలో చావాలి. చచ్చినటువంటి స్థితి పాపము అనేది కనబడుతుంది అంటే దాని వైపు చూచేటటువంటి వాడు ఎవరంటే పాపము కొరకు ఆశ కలిగిన వాడు. కానీ చనిపోయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఈరోజే మనకు చాలా నచ్చినటువంటి హీరో సినిమా రిలీజ్ అయింది, ఈరోజే రిలీజ్ అయింది, లే అన్నా వెళ్దాము చూద్దాము అని అంటే లేస్తాడా? ఎందుకని మీ నోట్లోంచి మాట రావాలి. ఎందుకని? చచ్చాడు కాబట్టి లేవలేడు. అలాగే మనము ఆత్మీయంగా చనిపోయిన మనల్ని దేవుడు లేపాడు కాబట్టి పాపం విషయంలో చనిపోవాలి. హల్లెలూయా. అంతకుముందు తాగేవాడు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. అంతకుముందు తాగేవాడు, బాగా తాగుబోతు. కానీ ఇప్పుడు యేసయ్య మందిరానికి వస్తున్నాడు. యేసయ్య మందిరానికి వస్తూ తాగట్లే, మానేశాడు, మారిపోయాడు. అందరూ అన్నారు, ఏమి అన్నా ఇంత బాగా మారిపోయావు అంటే, సరే రా మాతో, నువ్వు తాగొద్దులే, థమ్సప్ తాగిపిస్తాము అని తీసుకెళ్ళారు. ఎవరు? దోస్తులు, స్నేహితులు. థమ్సప్ తాగిస్తామని తీసుకెళ్ళారు. థమ్సప్ తాగుతున్నాను కదా అని అనుకున్న థమ్సప్లో వీళ్ళు ఏం చేశారంటే మోసం చేసి మళ్ళీ కలిపి ఒక గ్లాస్ ఇచ్చారు. థమ్సప్పే కదా, నేను మంచోడిని, చర్చికి వెళ్తున్నానని ఈయన తాగాడు. కానీ థమ్సప్కి దానికి తేడా తెలియలేదు. ఈయనకి తెలిసింది, కానీ తెలియకుండా తాగేసినట్టు వాళ్ళ ముందు కనపడాలని ఈయనకు లోపల తాగాలని వచ్చేసింది మైండ్. ఎందుకంటే తన చావలే, ఇంకా
మారానని ఊరికి అనుకుంటున్నాడు. ఏమండి? మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. అక్కడ వరకు బాగుంది. మారామంటూ మారామంటూ గొప్పలు చెబుతారు. మేము మారిపోయాం. మారామంటూ మారామంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే ఏం చేస్తారు? సాగిల పడతారా? చతికిల పడతారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఏమైపోవాలని? మారిపోవాలి. అందరూ చెప్పండి, ఏమవ్వాలి? మారిపోవాలి. ఎంతవరకు మారాలి? పక్కనే తీసుకొచ్చి మందు సీసా పెడితే ఆ వాసన గిట్టకుండానంతగా మారిపోవాలి. సిగరెట్ మీద సిగరెట్ తాగేవాళ్ళు మారిపోయారు. మారిపోయిన తర్వాత వేరే వాళ్ళు తాగుతుంటే ఇదేంటి ఇంత వాసన వస్తుంది ఇక్కడ అని, అది మారడం అంటే. హల్లెలూయా. మారడం అంటే ఏంటి? ఊరికి మారడం. ఇక మీకు సిగరెట్ విషయంలో అయిపోయింది. దేవుని బిడ్డలారా, పాప విషయంలో చనిపోయావు. చనిపోయినటువంటి వారిగా ఉండాలి. నీతి విషయమై మనం జీవించాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏం కనపడాలంటే నీతి కనపడాలి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. హల్లెలూయా. తానే తన శరీరమందు పాపములను మ్రాను మీద అనగా శిలువ మీద మ్రోసికొనెను. యేసు ప్రభువారు మ్రాను మీద పాపములను మోసికొనెను. హీ ఈస్ ద బేరర్ ఆఫ్ అవర్ గ్రీవ్స్, హీ ఈస్ ద బేరర్ ఆఫ్ అవర్ డిసీజెస్ అండ్ హీ ఈస్ ద బేరర్ ఆఫ్ అవర్ సిన్స్. ఆయనే మన పాపములను మోస్తూ ఉన్నాడు. హీ బోర్ అవర్ సిన్స్. ఆయన మన పాపములను భరించాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన రోగములను భరించాడు, మన పాపములను భరించాడు. నీతి విషయమై మనం జీవించాలని కోరుతున్నాడు. సత్యం ఏంటంటే ఈ దినాన మనమందరం కూడా యేసయ్య చేసిన గొప్ప పని ఏంటంటే మన అందరి విషయంలో కూడా 1 పేతురు 3:18 యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను. మన దేవుడు ఏం చేశాడంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, లోకములో ఉన్న మనల్ని, దూరస్తులుగా ఉన్న మనల్ని, వ్యతిరేకులుగా ఉన్న మనల్ని, శత్రువులుగా ఉన్న మనల్ని, భక్తిహీనులుగా ఉన్న మనల్ని, బలహీనులుగా ఉన్న మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఆయన చేసే క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. హల్లెలూయా. చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు. చంపబడిను, బ్రతికింపబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనల్ని దేవుని దగ్గర తీసుకుని రావడానికి కొరకు ఆయన శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. యేసయ్య భరించే దేవుడు. ఆమేన్. ఎవరు భరిస్తారు మీ భారాన్ని? ఎవరు భరిస్తారు మీ కష్టాలను? ఎవరు భరిస్తారు మీ బాధలను, వ్యసనములను, మీ రోగములను భరించేది ఎవరు? అలాగే మన పాపములను భరించేది ఎవరు? ఇవన్నీ భరించుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనందరి కొరకు కూడా సిలువలో వేలాడాడు. 3 విషయాలు చెప్పాను. 1 వ్యసనములు అంటే బాధలు, 2వది రోగములు, 3వది పాపములు. ఇవన్నీ భరించాడు. భరించిన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఈ పాపములన్నీ భరించి, నీ యొక్క బాధలు భరించి, నీ రోగములను భరించి, అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంతగా భరించడానికి గల కారణం ఏంటంటే ఆయన భరించాడు అని నువ్వు తెలుసుకుని ఆయనను అంగీకరిస్తే ఆయన మనకు రక్షణ ఇస్తాడు. ఈ బాధల నుండి విడుదల,
రోగముల నుండి విడుదల, పాపముల నుండి విడుదలనిచ్చి మన పరిశుద్ధులుగా చేసి తనకు ప్రియమైనటువంటి వారిగా ఈ భూలోకములో మనం బ్రతకాలని, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలని, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలని, ఆయన మెచ్చేటట్టుగా మనం బ్రతకాలి. మనం నచ్చేటట్టుగా బ్రతికితే ఆయన మనల్ని మెచ్చుతాడు. కాబట్టి ఆయనకు నచ్చేటటువంటి రీతిలో మనం బ్రతుకుదాం. ఆమేన్. యేసయ్యకు నచ్చేటట్టుగా బ్రతుకుదాం. ఎలా బ్రతుకుదాం చెప్పండి? ఏదైనా సరే యేసయ్యకు నచ్చుద్దా? ఇది చెయ్యి, పర్లేదు. ఇది యేసయ్యకు నచ్చదా? మనే. యేసుకు నచ్చేది ఏదున్నా అది చెయ్యి. యేసుకి ఇది నచ్చదు అయితే వద్దు, మనే. అమ్మో ప్రమాదం. కాబట్టి యేసుకు నచ్చేదాన్ని మనం చేద్దాం. అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు. హల్లెలూయా. మెచ్చుకుంటాం మాత్రమే కాదు, యేసు భరించేవాడు, ఇక యేసు వరించేవాడు. హల్లెలూయా. యేసు భరించేవాడు, ఆ తర్వాత యేసు భరించాడు. భరించింది నీకు అర్థమై ఆయనకు నచ్చేటట్టుగా నువ్వు జీవిస్తే ఆయన మెచ్చుకుంటాడు. మెచ్చుకుని నిన్ను వరిస్తాడు. ఆ వరించే యేసుక్రీస్తు ప్రభువారికి అంతా నచ్చాలి. పెళ్లి చేసుకునేవాడికి నచ్చాలి. ఎవరు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు ఎవరికి నచ్చాలంటే చేసుకునేవాడికి నచ్చాలి. చేసుకునేవాడికి నచ్చితే చాలు, అంతే. వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ మనం నచ్చకపోవచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ మనం నచ్చకపోవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ చేసుకున్న వాడికి నచ్చిందా? అయితే సంతోషం. ఆ చేసుకున్న వాడికి నచ్చింది, బాగానే ఉంది. చేసుకోవాలి అని అనుకుంటే ఆయనకు నచ్చేటట్టుగా మనం బ్రతకాలి. ఎక్కడ తేడా లేకుండా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను భరించి, మన వ్యసనములను భరించి, మన రోగములను భరించి, మన పాపములను భరించాడు. ఈ భరించిన యేసుక్రీస్తు ప్రభువారు మన నీతిమంతులుగా చేశాడు. మనం నీతిగా బ్రతికితే ఆయన మనం మెచ్చుకుంటాడు. మెచ్చుకోవటం మాత్రమే కాదు, మనల్ని పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. అలాగ జరగాలి అని ఆయన తేలిగ్గా ఏదో సిలువలో అలాగే వేలాడి చనిపోయి నేను చనిపోయాను మీరు నమ్మండి కాదు. చాలా ప్లాన్ ఉంది దీని వెనుక. ఈ ప్లాన్ అంతా మనకు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏదో ఒట్టిగా చనిపోలేదు. యేసు భరించింది ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని, నా జీవితానికి మొదలుగా ప్రాథమికంగా బాగు చేయటానికి. హల్లెలూయా. యేసు చనిపోయాడు, మన బ్రతుకులను బాగు చేశాడు. హల్లెలూయా చెప్పండి. యేసు చనిపోయాడు, మన బ్రతుకులను బాగు చేశాడు. బాగు చేసిన దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే మనల్ని మెచ్చుకుంటాడు. మెచ్చుకోవటం మాత్రమే కాకుండా సదాకాలం ఆయనతో ఉండేటట్టు పెళ్లి చేసుకుంటాడు. ఇది అర్థమైతే ఎప్పుడూ ఆయనకు నచ్చినట్టుగానే జీవిస్తాం. అలాగా ఆయనకు నచ్చినట్టుగా జీవిస్తాం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పక్కకు పడే యేసుకి నచ్చినట్టుగా బ్రతకడం ప్రారంభించు. అప్పుడు నీ జీవితంలో యేసు ప్రభువారు నీ పక్కనే వచ్చి నిలబడతాడు, నీకు అండగా నిలబడతాడు, నీకు కొండగా ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. హల్లెలూయా. అలా జీవించడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రం. మా బాధలన్నీ కూడా భరించేవాడా నీకు స్తోత్రం. ఆయన మా బాధలను భరించినందుకు వందనాలయ్యా. మా రోగములను భరించినందుకు వందనాలు. మా పాపములను భరించినందుకు నీకు వందనాలు. మా వ్యసనములు, మా బాధలు భరించినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మా చింతలు, మా యొక్క వేదనలు, మా కష్టాలు, మాకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు అన్ని భరించినందుకు వందనాలు. వివిధ రకాలైన రోగాలు, ఏ రోగమైనా సరే మీరు భరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు, యేసు నీకు వందనాలు. ఓ రక్షకుడా నీకు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పాపములను భరించిన వాడా, ఓ నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి సహాయం చేసయ్యా. మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి మాకు సహాయం చెయ్యా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చేటట్టుగా మేము బ్రతకాలి యేసయ్యా. సహాయం చేయనైనా నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి.
మీరు మెచ్చేటట్టు బ్రతకడానికి, మీరు మమ్మల్ని వరించేటట్టు బ్రతకటానికి సహాయం చేయండి. అలాగు బ్రతికి నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నైనా మా పిల్లలు చాలామంది పరీక్షలు రాస్తున్నారు నైనా, వివిధ రకాలైనటువంటి విషయాల కొరకై ఎదురు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని, బలహీనంగా ఉన్నవారిని స్వస్థపరచండి. నూతనమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. మీ శిలువ మరణం ద్వారా, మీరు భరించడం ద్వారా మమ్మల్ని నిర్దోషులుగా చేశారు, మమ్మల్ని పవిత్రులుగా చేస్తున్నారు. మమ్మలను నిర్దోషులుగా మార్చినందుకు నీకు స్తోత్రం, నీతిమంతులుగా చేసినందుకు స్తోత్రం. నాయన, మమ్మల్ని నీ దగ్గరకు తీసుకుని రావడానికి మీ కుమారుని చేసిన త్యాగాన్ని బట్టి, శిలువ బలియాగాన్ని బట్టి మీకు వందనం చెప్తున్నామయ్యా. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిశుద్ధ శిలువ పండుగల్లో ఆ శిలువ రక్తములో నుండి ప్రవహించుచున్నటువంటి ఆ శిలువ రక్తములో నుంచి ప్రవహిస్తున్న పరిశుద్ధత మా గుండెల్లోకి వచ్చును గాక, మా బ్రతుకుల్లోకి వచ్చును గాక, మా జీవితాలు పూర్తిగా మారిపోవును గాక, మా అలవాట్లన్నీ కూడా తొలగిపోవును గాక. ఏం చేసినా, కూర్చున్న, నిలబడినా, మాట్లాడిన, కదిలిన, ఏమి చేసినా మీకు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా, మీరు వరించేటట్టుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరివన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.